కావాల్సిన వాళ్ళు కొంచెం కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్నవి ఇలా ఎవరికి ఏ సైజు కావాలో సైజుని బట్టి చెక్క తీసుకొని ఇలా నలుపుతూ వాటికి రెండు ఏవైతే కొసలుంటాయో రెండు కొసల్ని కలిపి ఒక్కసారి నొక్కినట్టుగా చేస్తే అంతే, చెగోడి ఎంతో పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. ఇలా మొత్తం ఒక ప్లేట్ నిండానో లేదా పళ్ళె నిండానో చెగోడీలన్నీ రెడీ చేసుకుంటూ ఆ ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఈలోపు స్టవ్ మీద పెట్టుకొని హీట్ అవనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయితేనే చెగోడి పర్ఫెక్ట్ గా లోపల నుంచి కూడా బాగా వేగి గుల్లగా క్రిస్పీగా క్రంచీగా వస్తుందన్నమాట. ఇలా చూడండి, నేను ఒక పళ్ళె నిండా చక్కగా నాకు తోచిన షేప్స్ లో చక్కగా ఇవన్నీ రెడీ చేసుకున్నాను కదా. ఈలోపు స్టవ్ మీద పెట్టిన ఆయిల్ కూడా బాగా మరిగిపోయింది. మొత్తం ఈ వేసిన చెగోడీలు ఎన్ని ఈ ఆయిల్ పడతాయో అన్ని ఇందులో చక్కగా ఆ దొంతుతో తీసి దొంతుగాను వేసేసుకోవచ్చు, లేదా ఒక్కొక్కటిగానే వేసి ఒక 3 to 4 minutes టైం పడుతుంది. అంటే జంతికలు ఇట్లాంటివి వేగినట్టుగా ఫాస్ట్ గా వేగవు, చెగోడీలు కొంచెం టైం పడుతుంది. అలా చక్కగా వేగనివ్వాలి నెమ్మదిగా.